శ్రీ హరివాయు గురుభ్యో నమ. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ. హరి ఓం. నిన్నటి రోజున మన జ్ఞానరస గుళిక యందు ఓర్పు గురించి ఒక చిన్న ఏనుగు నక్క కథ చెప్పుకున్నాం. ఒక బురదలో ఉన్నటువంటి ఒక పురుగు మదించినటువంటి ఏనుగును ఎంత తిట్టినా శాంతంగా ఉండి స్పందించలేదు దానికి. అయితే నక్క కోపగించుకొని బురదలోకి దూకి ఆ పురుగును చంపేసింది. అయితే ఒళ్ళంతా బురద అయి నవ్వుల పాలయ్యింది. అప్పుడు ఏనుగు చెప్పింది నక్కకు, మనము తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. అంటే ఈ పురుగు లాంటి చెడ్డ వ్యక్తులు సమాజంలో ఉండి మన పనులను చెడగొట్టడానికి, మనకు ప్రశాంతతను పోగొట్టడానికి వారు మనలను రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు మనము ఏనుగు వలె, మదించినటువంటి ఏనుగు వలె దానికి మనము స్పందించకుండా మన పని మనం చేసుకుంటూ పోతూ సరి అయినటువంటి సమయంలో, సరి అయిన రీతిలో, సరి అయినటువంటి సమాధానము మన ప్రత్యర్థులకు, విమర్శకులకు ఇవ్వాలి అనేటటువంటిది నీతి. అయితే ఈ సహనము, ఓర్పు అనేటటువంటిది మనకు ఎలా వస్తుంది అంటే అభ్యాసముతో వస్తుంది. ఏది కూడా అందరూ పుట్టుకతో సహనశీలురై ఉండరు. అయితే పరిస్థితుల ప్రభావం చేత, జీవితము నేర్పించినటువంటి గుణపాఠముల చేత ఓర్పును మనము అలవరుచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇది ఎలా సాధ్యము అని అంటే, సామాన్యంగా ఆస్తికులకు ఇది సాధ్యం. ఆస్తికులు అంటే మనకు తెలిసినట్లుగా భగవంతుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి వారు. కనబడనటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడే మనలను కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, నియంత్రిస్తూ ఉన్నాడు అని నమ్మేటటువంటి వాడు ఆస్తికుడు. ఈ ఒక నమ్మకముతో మనకు విమర్శలు వచ్చినప్పుడు మన మీద దానిని తట్టుకునేటటువంటి సహనము భగవంతుని యందు మనకున్నటువంటి నమ్మకం ఇస్తుంది. శాస్త్రము ఏం చెబుతూ ఉన్నది అని అంటే, తేన వినా తృణమపి నచలతి. భగవంతుని ప్రమేయం లేకుండా ఈ జగత్తునందు ఒక గడ్డిపోచ కూడా కదలదు. స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. ఉన్నవి రెండే తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, మిగిలిన వారందరూ అస్వతంత్రులు. అర్థాత్ మనమందరము అస్వతంత్రులు. అంటే మనలని రెచ్చగొట్టేటటువంటి వాడు అస్వతంత్రుడే, మనము అస్వతంత్రులమే. భగవంతుడు అందరి యందు బింబరూపి అయి ఉండి వారి వారి చేత వారి వారి కర్మానుసారము పనులను చేయించి వాటి ఫలములను ఇస్తూ ఉన్నాడు. ఇది శాస్త్రము చెప్తూ ఉన్నటువంటి తత్వము. దీనిని మనము బాగుగా అలవరుచుకొని కేవలం జ్ఞానము పొందటమే కాదు, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అలవరుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రయత్నం చేసినప్పుడు మనకేమవుతుంది అంటే, ఆ సహనము అనేటటువంటిది విమర్శలకు వెనువెంటనే తీవ్రంగా ప్రతిస్పందించకుండా ఉండేటటువంటి ఒక గుణము మనలో
అలవడుతుంది. తిట్టేటటువంటి వాని యందు కూడా భగవంతుడున్నాడు, అందరి యందు భగవంతుడున్నాడు, అందరి యందు ఉన్నటువంటి భగవంతుడు సమానుడు అని భగవద్గీత మనకు చెబుతూ ఉన్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, పవిత్రమైనటువంటి గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్కను చంపి వండుకొని తినేటటువంటి వాని యందు కూడా భగవంతుడున్నాడు. వీరందరి యందు ఉన్నటువంటి భగవంతుణ్ణి జ్ఞానులు సమానంగా చూస్తారు. గీతాచార్యుడు చెప్పినట్లుగా మనలను తిట్టేటటువంటి వాని యందు కూడా భగవంతుడున్నాడు. వాడు అస్వతంత్రుడు, వాడు భగవంతుని ప్రేరణానుసారము వాడు మనలను తిడుతూ ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము, తత్వము మనము జీవితంలో అలవరుచుకున్నప్పుడు మనలో ఆ శాంత స్వభావము, శాంత గుణము అనేటటువంటిది వస్తుంది. అప్పుడు మనము అనవసరంగా మన ప్రత్యర్థుల విమర్శలకు మనము వశం కాము. అప్పుడు మనకు ఆ శాంత గుణము అలవరుచుకోవటం వల్ల, అదే సహనము అలవరుచుకోవటం వల్ల మనకు మన వ్యక్తిత్వము ఇనుమడిస్తుంది, మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా ఒక సామెత ఉన్న తెలుగులో, పడ్డవాడు చెడ్డవాడు కాదులే అని. అంటే తిట్లు తిన్నవాడు వాడు చెడ్డవాడు కాదు, తిట్లు తిట్టినవాడే చెడ్డవాడు. ఇవన్నీ గమనించి మన పెద్దలు సామెతలు పెట్టారు. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కాబట్టి ఆ శాంత గుణాన్ని మనం అలవరుచుకోవాలి. ఇది భగవంతుని యందు ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒకసారి మీరు భక్తుల జాబితా చూడండి. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు సొంత తన తండ్రియే తనను చంపటానికి హరిభక్తి వదలమని ఎన్ని మార్లు శిక్షించినా, చంపాలని ప్రయత్నించినా అతడు ఏమాత్రము ప్రతిస్పందించకుండా తండ్రి చర్యలకు భగవంతుడే నాకు దిక్కు గతి అని అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవంతుని ఆశ్రయించినాడు. అదే శాంతము, అదే సహనము, అదే ఓర్పు. భగవంతుడు తానికి తగినట్లుగా రక్షించాడు. అదేవిధంగా అంబరీషుడు. ఈ విధంగా భగవద్భక్తుల చరిత్రలను మనము చూచినప్పుడు వారి శాంతము, సహనము, ఓర్పే వారిని ఇప్పుడు సమాజంలో ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కాబట్టి ఆ ఏనుగు నక్క ఈ చిన్న కథలో నీతి ఏమిటి అనంటే, మనము ఓర్పును అలవరుచుకోవాలి. చెడ్డ వ్యక్తులు మన పని చెడగొట్టడానికి మనలను కారణరహితంగా వారు మనలను విమర్శించిన, రెచ్చగొట్టిన మనము దానికి లోను కాకుండా ఓర్పుతో ఉన్నప్పుడు ఆ ఓర్పే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెబుతూ ఈ ఓర్పు అనేటటువంటి విషయాన్ని ఈ రోజుతో ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు, యద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.